చలపతి చలపతి మామ. చెప్పు రామ్. ఎక్కడున్నారు మావయ్య? ఏమైంది రామ్, టెన్షన్గా ఉన్నావు? మధుమిత స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది మావయ్య. మీరు వెంటనే వెళ్ళి మధుమితను ఆపి హాస్పిటల్కి తీసుకెళ్ళండి మావయ్య. అయ్యో, నేను ఇంట్లో లేను రామ్. రేవతి గారితో కలిసి షాపింగ్కి వచ్చాను. షో, నువ్వెక్కడున్నావు? నేను సీత గుడికి వచ్చాం. మీరు త్వరగా ఇంటికి వెళ్ళండి మావయ్య. మేమింటికి చాలా దూరంలో ఉన్నాం రామ్. అయ్యో, వెళ్ళడానికి 1 అవర్ పైనే టైం పడుతుంది. ఓకే ఓకే మావయ్య, నేను సీత బయలుదేరుతాం. మీరు త్వరగా వచ్చేయండి. అలాగే రామ్. ఏమైందంట? రామ్ ఎందుకు కాల్ చేశాడు? మధుమిత నిద్ర మాత్రలు మింగిందంట. అంటే మధు ఆత్మహత్య చేసుకోవాలనుకుందా? మనం తొందరగా వెళ్ళి తీరాలి. మధు పరిస్థితి ఎలా ఉందో ఏంటో. పదండి. హ. అయిపోయింది సీత, నేను వెళ్ళిపోతున్నాను. నా టైం దగ్గర పడింది. అలా మాట్లాడొద్దక్క, నీకేం కాదు, నిన్ను కాపాడుకుంటామక్క. కావాలని వెళ్ళిపోతున్నానే, నన్నెవరూ కాపాడలేరు. నీకు దండం పెడతానక్క, దయచేసి నన్ను వదిలి వెళ్ళొద్దు. ఇక నా చేతుల్లో ఏం లేదు సీత. మళ్ళీ జన్మంటూ ఉంటే మనం మనస్పర్ధలు లేని అక్క చెల్లెళ్ళుగా ఉందాం, హాయిగా సంతోషంగా ఉందాం. ఇప్పుడు మనకేమైందక్క? ఇప్పుడు కూడా బాగానే ఉన్నాం కదా. నేను బాలేను సీత, నా బ్రతుకు బాగోలేదు సీత. నాకు ఇలా బ్రతకాలని లేదు సీత. అయ్యో అయ్యో, వద్దక్క, అవి మింగొద్దక్క. నా మాట విను, అది పడేసేయక్క. నువ్వైనా బాగుండాలని కోరుకుంటున్నాను. గుడ్ బై సీత. అక్క 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 అక్క, ఏమైంది సీత? అక్క నిద్ర మాత్రలు మింగి ఫోన్ కట్ చేసింది మామ. మై గాడ్, మనం వెంటనే ఇంటికి బయలుదేరాలి. అర్చన పిన్ని, గిరి బాబాయ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చలపతి మావయ్య, రేవతి అత్తయ్య బయట ఉన్నారు. త్వరగా పద సీత, మనం వెళ్ళాలి. నిద్ర మాత్రం తెలియక నా చేతులతో మధు అమ్మగారికి చావును తీసుకొచ్చాను. నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. దేవుడా, మధు అమ్మగారు నువ్వే కాపాడాలి తండ్రి. ఇంకాస్త ఫాస్ట్గా పోనివ్వండి. ఇంట్లో మధు పరిస్థితి ఎలా ఉందో ఏంటో. రామసీతలు బయలుదేరుంటారు. మనకంటే ముందు ఇల్లు చేరుకునుంటారు. మధుని కాపాడతారు. ఇంట్లో వదిన, గిరి అన్నయ్య, అర్చనలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? రామ్తో తన రొమాన్స్ చూపించి సీత మనల్ని ఫూల్స్ చేయాలనుకుంది. మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల సీతే ఫూల్ అయింది. ఈ విషయం మహా వచ్చాక చెబితే తెగ నవ్వుకుంటుంది. సీత ముందే మహావదనకి చెప్దాం, సీత మొహం మాడిపోతుంది. త్వరగా వెళ్ళండి. టెన్షన్ అవ్వకు సీత, మధుకి ఏమీ కాదు. అక్క మాత్రలు మొత్తం మింగేసింది. తనకు ఫోన్ చెయ్యి. అక్క ఫోన్ ఎత్తట్లేదు. మళ్ళీ ట్రై చెయ్యి. పైన మధు ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశామని సీత మధుకి కాల్ చేసి తన శాడిజాన్ని చూపించాలనుకుంటుందేమో. మధు తెలివైంది, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఆ, చెల్లికి తగ్గ అక్క. అక్క ఫోన్ తీయట్లేదండి, నాకు భయంగా ఉంది. మధు అన్కాన్షియస్ లోకి వెళ్ళుంటుంది.
మనం దగ్గరికి వచ్చేసాం. మీ అక్కని కాపాడుకుందాం. త్వరగా పోనివ్వండి. ఏమైంది? ఇద్దరు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఏమో పదండి చూద్దాం. పద. అక్క 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 మధు అక్క మధు గారు అక్క అక్క మధు గారు లే అక్క అక్క లే అక్క 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 లే అక్క మధు గారు అక్క లే అక్క మధు గారు అక్క మధు గారు అక్క లే అక్క 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 లే అక్క. మధుకి ఏమైంది? తను స్లీపింగ్ పిల్స్ తీసుకుంది పిన్ని. అందుకే మీకు బాబాయ్కి కాల్ చేశాను. మీరేమో ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. మధు ఇలా చేస్తుందని మాకు తెలియదురా. మిమ్మల్ని అని లాభం లేదు. మీరసలు మనుషులే కాదు. మీకు మానవత్వం లేదు. ముందు అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్దాం. పట్టండి. పద. డాక్టర్ని ఇంటికి పిలిపిద్దాం. ఇంట్లోనే ట్రీట్మెంట్ చేస్తారు. అంత టైం లేదు పిన్ని. అక్క సార్ మధుమ్మ గారికి ఎలా ఉంది సార్? తను నిద్ర మాత్రలు మింగింది. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. అయ్యో దేవుడా, మధుమ్మ గారికి ఆ నిద్ర మాత్రలు నేనే తెచ్చిచ్చాను సార్. చాలా పెద్ద తప్పు చేశాను సార్. అంటే మధుకి స్లీపింగ్ పిల్స్ నువ్వు తీసుకొచ్చావా? ఇడియట్! ఎంత పనిచేసావు నిన్ను. ఆ, వీడి సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు మధుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పదా. దేవుడా, మధుమ్మ గారిని బతికేటట్టు చేయి తండ్రి. సిస్టర్ డాక్టర్ 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 డాక్టర్. డాక్టర్ వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? తను స్లీపింగ్ పిల్స్ తీసుకుని డాక్టర్. ఒక్క నిమిషం. త్వరగా చూడండి. ఇందక్కడి నుంచి మా అక్క ఉలుకు పలుకు లేకుండా ఉంది డాక్టర్. ఎలాగైనా కాపాడండి. తను సూసైడ్ అటెంప్ట్ చేసిందా? ఇది పోలీస్ కేసు అవుతుంది. ఆ ఫార్మాలిటీస్ అన్నీ మేము చూసుకుంటాం డాక్టర్. మీరు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. డాక్టర్ ప్లీజ్ డాక్టర్. ప్లీజ్ డాక్టర్. ఓకే బాయ్స్, త్వరగా తీసుకురండి, క్విక్. డాక్టర్ ఏం చెప్పారు? మధు సేఫ్ కదా రామ్? తనకేం కాదు కదా? మా అక్కకేమైతే మీకెందుకు? ఇంట్లో మా అక్కని కాపాడకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మీరు మనుషులు కాదు, రాక్షసులు. మాటలు జాగ్రత్త సీత. ఇన్నాళ్ళు మధుని కంటికి రెప్పలా చూసుకున్నాం. తన కష్టం వస్తే ఆదరించాం, హక్కును చేర్చుకున్నాం, సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకున్నాం. నేను కాల్ చేస్తుంటే మీరు ఎందుకు లిఫ్ట్ చేయలేదు బాబాయ్?
నా కాల్ కట్ చేసి ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు పిన్ని? నువ్వు కాల్ చేస్తున్నావు అనుకోలేదు రామ్. నీ ఫోన్తో సీత చేస్తుంది అనుకున్నావు. ఫోన్ నేను చేస్తే ఏంటి, మామ చేస్తే ఏంటి? మీరు ఎత్తాలి కదా. నీ వల్లే మేం ఫోన్ ఎత్తలేదు. నువ్వు రామ్తో ఎప్పుడు బయటికి వెళ్ళినా మమ్మల్ని కవ్వించడానికి ఫోన్ చేయడం, ఫోటోలు వీడియోలు పంపించడం లాంటివి చేస్తుంటావు కదా. ఈ రోజు కూడా మమ్మల్ని ఆట పట్టించడానికి రామ్ ఫోన్తో నువ్వే కాల్ చేశావని అనుకున్నావు. కాల్ చేసింది నేను బాబాయ్. నా ఫోన్తో తనెందుకు చేస్తుంది? నీ పెళ్ళాం పక్కనుంటే నువ్వేదో మైకోలో ఉంటావు కదా రామ్. ప్రపంచాన్నే మర్చిపోతావు కదా. ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదా? మామ నేను భార్యాభర్తలం. మేము కలిసి ఉంటే చాలు, మీరేడుస్తూ ఉంటారు. మేం విడిపోతే అప్పుడు మీకు హాయిగా ఉంటుంది కదా. ఏ మీరు కూడా భార్యాభర్తలేగా? ఇంకా మీరు చట్టా పట్టాలేసుకొని తిరగట్లేదా? ఒకే గదిలో కాపురం చేయట్లేదా? మహాలక్ష్మి అత్తయ్య, జనార్దన్ మావయ్య కాపురం చేయట్లేదా? మీరు కలిసి ఎలా ఊరేగినా పర్వాలేదు, కానీ నేను మామ కాసేపు అలా బయట తిరిగితే కుళ్ళుకొని చచ్చిపోతారు. మీలాగే కదా మేం కూడా. మాకో న్యాయం, మీకో న్యాయమా? సిస్టర్, బయట ఎవరో సౌండ్ చేస్తున్నారు, వెళ్ళి చెక్ చేయండి. ఓకే డాక్టర్. మమ్మల్ని కాపురం చేయనివ్వట్లేదు. మా అక్క కాపురాన్ని నాశనం చేస్తున్నారు. సైలెన్స్ అండి, కామ్గా ఉండండి. లోపల పేషెంట్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. సారీ సిస్టర్. ఓకే. నువ్వు కామ్గా ఉండు సీత. మీతో కలిసి బిజినెస్ చేయటం మాకు చాలా హ్యాపీగా ఉంది మహాలక్ష్మి గారు. వీఆర్ ఆల్సో హ్యాపీ విత్ యూ మెహతాజీ. కలిసి వర్క్ చేద్దాం. థ్యాంక్ యూ జనార్దన్ సాబ్. త్వరలోనే మేము హైదరాబాద్ వస్తాం. వెల్కమ్ సూరజ్జీ. థ్యాంక్ యూ సార్. త్వరగా కలిసిపోతారు. సీతని ఈజీగా సైడ్ చేసేయచ్చు. ఎక్సలెంట్ మహా. రామ్, మధు ఇక్కడుంటే సీత ఇంత దూరం రాలేదు. ఇంతకీ అక్కడ రామ్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి అర్చన కాల్ చేసి కనుక్కుందాం. మహా కాల్ చేస్తుందండి. మధు గురించి మహావతికి అప్పుడే తెలిసిపోయిందా? ఎవరు చెప్పుంటారు? ఏమో, లిఫ్ట్ చేసి మాట్లాడు. నాకు భయంగా ఉంది, మీరే మాట్లాడండి. మధు గురించి మహావతికి తెలిసి ఉండకపోవచ్చు. నువ్వే మాట్లాడు. అంటే మధు గురించి మనమే మహాకు చెప్పాలా? తర్వాత అయినా వదినకి తెలుస్తుంది కదా. త్వరగా మాట్లాడు. హలో మహా. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపెందుకు? సారీ మహా. ఏంటి టెన్షన్గా ఉన్నారు? అది మహా. ఎక్కడున్నారు? ఆఫీస్లోనా? కాదు మహా, హాస్పిటల్లో ఉన్నాం. ఎందుకు? ఎవరికేమైంది? మధు గురించి నీకు తెలీదా మహా?
మధుకి ఏమైంది? తను స్లీపింగ్ పిల్స్ తీసుకుంది మహా. వాట్? అవును వదినా. మధు సూసైడ్ అటెంప్ట్ చేసింది. హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఇప్పుడు మధు కండిషన్ ఎలా ఉంది గిరి? ఇంకా డాక్టర్ ఏం చెప్పలేదన్నయ్య. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఛ! నేను ఒక్కరోజు అక్కడ లేకపోతే అంత తలకిందులు చేశారు. అయినా మధు సూసైడ్ చేసుకోవడం ఏంటి? ఎందుకు చేసుకుంది? తెలీదు మహా. తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు? యూజ్లెస్ ఫెలోస్. ఛ! టెన్షన్ అవ్వకు మహా, మధుకేం కాదు. మధుకి ఏమైనా జరిగితే నేను సీతతో లైఫ్ లాంగ్ ఓడిపోతూ బ్రతకాలి జనా. అదే నా కోడలు అని నేను చచ్చినట్టు అంగీకరించి రాజీ పడాలి. అలా జరగదు మహా, మధు బతుకుతుంది. మధు బ్రతికి తీరాలి. నా కోసమైనా అది బ్రతకాలి. డాక్టర్, మా అక్కకి ఎలా ఉంది డాక్టర్? తను స్లీపింగ్ పిల్స్ చాలా ఎక్కువ డోస్ తీసుకుంది. కండిషన్ క్రిటికల్గా ఉంది. కొంచెం ఎర్లీగా తీసుకొచ్చుంటే బాగుండేది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. గ్యారంటీ అయితే చెప్పలేం. మధుని వేరే పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామా? ఇక్కడ గ్యారంటీగా చెప్పలేమంటున్నారు కదా రామ్. వెంటనే షిఫ్ట్ చేయడం బెటర్. ట్రీట్మెంట్ మధ్యలో ఎలా షిఫ్ట్ చేస్తాం పిన్ని? అలా చేస్తే తన ప్రాణాలకే ప్రమాదం. ఇదంతా మీ వల్లే జరిగింది. ఆయన ఫోన్ చేసినప్పుడు మీరు ఎత్తుంటే మా అక్కకి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. మేం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి కారణం నువ్వే. నీ ప్రవర్తన వల్లే మేం కామ్గా ఉంటున్నాం. మీరు నన్ను పిచ్చిదాన్ని చేశారు కాబట్టి నేను మీతో అలా ప్రవర్తించాను. మీరే సరిగ్గా ఉండుంటే నేను అలా చేసుండేదాన్ని కాదు. మా అక్కకి ఏదైనా జరగాలి, నేను మిమ్మల్ని బ్రతకనివ్వను. తప్పంతా నువ్వు చేసి మమ్మల్ని అంటున్నావా? ఈ రోజు మీ అక్కకి ఈ పరిస్థితి రావటానికి కారణం నువ్వు. మీ అక్కను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావు. మీ అమ్మా నాన్నల్ని తీసుకొచ్చి మధుని తిట్టించావు. నువ్వు చేసిన ఒత్తిడి వల్లే మధు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. స్లీపింగ్ పిల్స్ మింగింది. అవును, మీ అక్కకి ఏం జరిగినా బాధ్యురాలివి నువ్వే. మధు పట్ల నువ్వు చాలా దారుణంగా ప్రవర్తించావు. నా కాపురాన్ని, మా అక్క కాపురాన్ని నాశనం చేయాలని చూసిందే కాకుండా నా మీదే నిందలు వేస్తారా? మిమ్మల్ని ఇప్పుడే చంపేస్తాను. ఏ రామ్, ఏంటిది? రామ్, ఏ సీత, మమ్మల్ని ఆగు. చంపేసేలా ఉంది. రామ్, సీతను పట్టుకో. మరి టూ మధ్యలో చేస్తుంది. మమ్మల్ని కాపాడరా? వదులు మామ, ఫస్ట్ అది వదులు. కాపాడరా, మమ్మల్ని వదులు. చంపేసేలా ఉంది. సీత వదులు. రామ్, అయ్యో. ఈ రోజు వీళ్ళని చంపేస్తాను. పక్కకి సీత. తీసుకెళ్ళు. అరే సీత, వదులు మామ. సీత లేవే. సీత, నేను ఆగు. వీళ్ళని చంపేయాలి. రామ్, రామ్, వదులు. ఇవ్వు. వాళ్ళేం చేస్తున్నారు, ఏమంటున్నారో చూస్తున్నావు కదా మామ. నన్ను అంటున్నావేంటి? మధు అక్కడ చావు బతుకుల్లో ఉంది. నువ్వేమో పిన్ని బాబాయిల్ని చంపేస్తానంటున్నావు. కొంచెమైనా సెన్స్ ఉందా నీకు? అది కాదు మామ. మామ, మాట్లాడుకో. పద మామ, అది కాదు. పద. పిచ్చి పట్టినట్టుందండి సీతకి. వెంటలెక్కింది. వదిలే మామ. కూర్చో. వాళ్ళని చంపేస్తాను మామ. వదిలే. కూర్చో సీత, కూర్చో. వాళ్ళని ఏయ్, సీత. పిన్ని కాల్ చేస్తుంది. హలో పిన్ని. హలో రామ్. సారీ పిన్ని, మధు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇప్పుడే అర్చన గిరి చెప్పారు రామ్. మధుకి ఎలా ఉంది? కండిషన్ సీరియస్గానే ఉంది పిన్ని. డాక్టర్ గ్యారంటీ ఇవ్వలేమంటున్నారు. ట్రీట్మెంట్ జరుగుతోంది. డాక్టర్ పక్కనే ఉన్నారా? ట్రీట్మెంట్లో ఉన్నారు పిన్ని. ఓకే రామ్, ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు. మధు బ్రతకాలి అని డాక్టర్స్తో చెప్పు. మేము ఈవినింగ్ ఫ్లైట్కి వస్తున్నాం. సరే పిన్ని, మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. చేసిందంతా చేసి హే. ఇప్పుడు పరామర్శిస్తున్నావా? మా అక్కని చావు బతుకుల్లోకి నెట్టేసి తిరిగి ఇప్పుడు ఫోన్ చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు సీత?
ఇక్కడున్న నాకు అక్కడేం జరిగిందో ఎలా తెలుస్తుంది? ఊళ్ళో ఉన్న మా అక్కను భయపెట్టి ఇక్కడికి తీసుకొచ్చింది మీరు కాదా? మా అక్క మనసుని చెడగొట్టింది మీరు కాదా? మా అక్క ఆత్మహత్య ప్రయత్నం చేసేలా పురుగొల్పింది మీరు కాదా? మా అక్కకి ఏమైనా అయిందో మీలో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. అందరినీ చంపేస్తాను.